టెక్నాలజీ ఎంత గొప్పగా ఉందన్నది కాదు, దాన్ని ఎంత చెత్తగా వాడాలన్నటువంటి పాకిస్తాన్కి తెలుసు. డ్రోన్ టెక్నాలజీ చాలా అద్భుతమైనది. దాంతో ఒకటి నిఘాకి వాడచ్చు, అలాగే దాని ద్వారా పంటలకి విత్తనాలు అవి చల్లడానికి కానీ మందులు చల్లడానికి కానీ వాడచ్చు, అలాగే వీడియో షూటింగ్లు ఇట్లాంటి వాటికి వాడచ్చు, సెక్యూరిటీ పర్పస్ కిందకి వాడుకోవచ్చు. ఇలాంటివన్నీ వదిలేసి దాని ద్వారా గంజాయి రవాణా లేదా ఆయుధాల రవాణా ఇది పాకిస్తాన్ వాడుతుంది. తాజాగా పాకిస్తాన్ నుండి భారత్లోకి రాజస్థాన్లో ఉన్నటువంటి అనూప్గఢ్ జిల్లాకు డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తున్న 12 కిలోల మాదక ద్రవ్యాలు సరిహద్దు భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వీటి విలువ 60 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. మరోవైపు గుజరాత్లోని కచ్, దేవభూమి, ద్వారకా జిల్లాల తీర ప్రాంతాల్లో గడిచిన కొద్ది రోజుల్లోనే 100కు పైగా మాదక ద్రవ్యాల పొట్లాలు కొట్టుకొచ్చాయని పోలీసులు తెలిపారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో కుప్వారా జిల్లాలో మాదక ద్రవ్య ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నిషిద్ధ వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.